నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. పరిశుభ్రమైన నంద్యాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్న జిల్లా కలెక్టర్. 40 ఏళ్ల తర్వాత ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం. నంద్యాలలో సరికొత్త డెలివరీ యాప్ ఆర్డర్ బ్రో ప్రారంభం. రెస్టారెంట్ ధరలకే ఫుడ్ మరియు గ్రోసరీ డెలివరీ. ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేవన్న నిర్వాహకులు నాగేంద్ర. నేడు ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం. నంద్యాలలో హోరెత్తిన నిరసనలు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సిపిఎం ఆగ్రహం. ఏకశిల అభయాంజనేయ స్వామి ఆలయంలో కనుల పండువగా మహామంగళహారతి. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు. ఏపీ పీటీడీ ఆధ్వర్యంలో నేటి నుండి 2 రోజుల పాటు ధర్నా కార్యక్రమాలు. నంద్యాల మండలం రాయమాల్పురంలో పేదల ఇంటి స్థలాల వివాదం. అధికారుల నోటీసులపై బాధితుల ఆవేదన. పరిశుభ్రమైన నంద్యాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, స్వచ్ఛత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ మార్కెట్ బజార్ ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. వేస్ట్ ప్లాస్టిక్ మార్పిడి కేంద్రంను జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ప్రారంభించారు. ప్లాస్టిక్ కవర్లను కాల్చడం, ఖాళీ ప్రదేశాల్లో పడేయడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోందని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ప్రజలు 1 కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేస్తే 1 కిలో చక్కెర లేదా 1 కిలో బాంబినో సేమియా లేదా 6 కోడిగుడ్లను ప్రోత్సాహకంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పట్టణ ప్రజలకు మంత్రి కలెక్టర్ చేతుల మీదుగా చక్కెర, సేమియా ప్యాకెట్లను పంపిణీ చేశారు. దుకాణదారులు, వ్యాపారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా ముందుకు వస్తే పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నంద్యాలను నిర్మించగలమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి వార్డు, ప్రతి గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఆనందంగా ప్రజలందరూ ఉండాలి అన్న ఆలోచనతో ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ రోజు 17వ విడత మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 16 months ఈ కార్యక్రమాన్ని వివిధ రకాల థీమ్స్ తో మనం నిర్వహించుకున్నాం. ఈ రోజు 17వ సాసా కార్యక్రమాన్ని పూర్తిగా ప్లాస్టిక్ వినియోగం పైన ప్రజలకి అవగాహన కల్పించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితం నుంచి పూర్తిగా తీసేసేయాలి. దానివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి ఏంటి అన్నది ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యంగా షాప్స్ లో వాళ్ళకి, హోల్సేల్ లో ఎవరు ఈ ప్లాస్టిక్ ని తయారు చేస్తున్నారో వాళ్ళకి, అలాగే సేల్ చేస్తున్న షాప్స్ కి అందరికి కూడా మనం అడ్వైజరీ నోట్ ఇచ్చాము. దయచేసి వాడకాన్ని నిషేధించండి అని. ఇక నుంచి పగడ్బందీగా అమలు కూడా చేయడం జరుగుతుంది. మొదటిసారి చెప్తాము, మీకు అవేర్నెస్ అడ్వైజరీ నోట్ ఇస్తాము. రెండోసారి చెప్తాము, మూడోసారి మాత్రం కఠినంగా పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది అని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే మన సరౌండింగ్స్, మన ఇంటిని ఏ విధంగా పెట్టుకుంటామో మన సరౌండింగ్స్ ని కూడా అంతే స్వచ్ఛంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. ఇప్పుడు చెత్త వేయడం, వాటిని మున్సిపాలిటీ వాళ్ళు తీయడం, ఇది చాలా బర్డెన్ గా అనిపిస్తుంది. కోట్లాది రూపాయలు వ్యయం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ సివిక్ సెన్స్, ఆ కామన్ సెన్స్ ఉంటే మన నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అలాగే ఈ రోజు ఇక్కడ మన 3 చోట్ల ఇటువంటి స్టాల్స్ పెట్టాం. 1 మున్సిపల్ ఆఫీస్, 2 మన జీజీహెచ్ హాస్పిటల్ దగ్గర, 3 గాంధీ చౌక్ దగ్గర. ఎవరన్నా ప్లాస్టిక్ గాని తీసుకొని వస్తే తిరిగి మనం వారికి
షుగర్ కానీ సేమియా కానీ లేదు అంటే ఎగ్స్ కానీ వాళ్ళ వెయిట్కి తగ్గట్టు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. సో నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఈ స్టాల్లో ఈరోజు ఈవినింగ్ 5 o'clock వరకు కూడా ఈ స్టాల్ ఉంటుంది. మీ దగ్గర ఉండే ప్లాస్టిక్ ని కాలువల్లో వేసేయకుండా, రోడ్ల పైన వేయకుండా ఆ ప్లాస్టిక్ ని దయచేసి మాకు తీసుకొచ్చి ఇవ్వండి అని మీ అందరికీ కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. నంద్యాల జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు అరుదైన అద్భుతమైన అవకాశం లభించింది. ఏకంగా 40 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత స్వామివారు భక్తులకు నిజ రూపంలో దర్శనమిచ్చారు. శనివారం అమావాస్యను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, ఈవో వేణునాథరెడ్డిల ఆధ్వర్యంలో శనివారం అమావాస్య పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయితే ఈ శనివారం అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ఎప్పుడు సింధూర అలంకరణతో దర్శనమిచ్చే హనుమంతుడిని ఇలా నిజరూపంలో దర్శించుకోవడం పట్ల భక్తులు పరవశించిపోయారు. ఈ అరుదైన నిజరూప దర్శనాన్ని కల్లారా వీక్షించేందుకు నంద్యాల పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. భక్తులంతా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో ఈరోజు విశేషంగా శని జయంతి శ్రీ ఆంజనేయ స్వామి వారికి నిజరూప దర్శనముతో వెండి కవచం పక్కన పెట్టి పంచామృత అభిషేకములతో అలాగనే పంచలోహీకరానికి కూడా అభిషేకం జరిగినది. తర్వాత ఈ యొక్క జరిగినది తెల్లవారున 5 గంటల నుంచి ఈ రంగ కార్యక్రమం జరిగినది. ప్రతి నెల కూడా అమావాస్య రోజున ఏ రోజున పని నెల రోజు ప్రతి అమావాస్య కూడా ఈ కార్యక్రమం జరపబడుతుంది. వాటి భక్తులు వచ్చేసి కూడా అమావాస్యలో చేయించుకోవాలనుకుంటే ఏ రోజైనా సరే వచ్చి ఓ రోజు 2 రోజులు ముందుగా వచ్చి తర్వాత వాళ్ళ పేర్లు వచ్చేసి అన్ని రాయించుకొని తీసుకుని పోతే వాళ్ళు వచ్చేసి నేను రాయిస్తాం, ఏం కావాలి ఏం కథ వస్తువులు అని చెప్పి రాయిస్తాం తెచ్చుకుంటారన్నమాట. ఆ విషయం జరుగుతుంది ఉదయం పూట తెల్లవారుజామున. ఈరోజు చాలా విశేషమైన దినము. అమావాస్య, శనివారము, శని జయంతి 3 ఒకే దినం రావడం అనేది చాలా విశేషంగా జరిగింది. ఈ అమావాస్య నందు మా ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానము ప్రతి అమావాస్య నాడు నిజరూప దర్శనముతో స్వామివారికి క్షీరాభిషేకము, అయిన తర్వాత పంచామృత అభిషేకము, వేణునాథరెడ్డి గారు, మా ప్రధానోపచార్యులు పండితులైన మా సుబ్బయ్య స్వామి గారు, మా శివస్వామి గారు అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపించాలి అనేది నిర్ణయం చేసుకొని దీన్ని మన నంద్యాల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మా ధర్మకర్తలి మండలి, మా ఈవో గారు, మా పండితులు గారు అందరూ కలిసి నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడే జరిపిస్తాము. అందరూ బాగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని భక్తాదులందరూ స్వామి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి. నంద్యాల పట్టణం బయటిపేటలో శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో ఈరోజు రెండో శనివారం అమావాస్య వచ్చినందువల్ల భక్తాదులు విశేషంగా వచ్చి అదేవిధంగా తెల్లవారుజామున 5:30 గంటల పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పండితులు కార్తికేయ శర్మ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమం విధంగా నిర్వర్తించారు. అదేవిధంగా భక్తులు ప్రతి అమావాస్యకు నిజరూప దర్శనం ఏర్పాటు చేయాలని మా కమిటీ వారు మేము నిర్ణయించాం. కాబట్టి అదేవిధంగా భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే అమావాస్యకు అర్లీగా అంతకన్నా ముందుగానే సూర్యోదయం ముందునే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. నంద్యాల ప్రజలకు ఒక గుడ్ న్యూస్. సరికొత్త సాంకేతికతతో వినియోగదారులకు మరింత పారదర్శకమైన, నమ్మకమైన సేవలను అందించేందుకు ఆర్డర్ బ్రో యాప్ నంద్యాలలో అధికారికంగా ప్రారంభమైంది.
ఒకే ప్లాట్ఫామ్లో ఫుడ్ మరియు గ్రోసరీ డెలివరీ సేవలను అందిస్తూ నంద్యాల వాసుల మనసు దోచుకునేందుకు ఈ యాప్ సిద్ధమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజల కోసం ఆర్డర్ బ్రో యాప్ సరికొత్తగా అందుబాటులోకి వచ్చింది. We try to save your money with best possible service అనే అద్భుతమైన స్లోగన్తో ఈ యాప్ను మార్కెట్లోకి నిర్వాహకులు నాగేంద్ర విడుదల చేశారు. ఈ యాప్ యొక్క ప్రధాన ప్రత్యేకతను వారు వివరించారు. ఈ సందర్భంగా ఆర్డర్ బ్రో ప్రతినిధులు మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు అత్యంత నమ్మకమైన పారదర్శక డెలివరీ సేవలను అందించడమే మా ముఖ్య లక్ష్యం. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహిస్తూ కస్టమర్ల జేబులకు భారం కాకుండా మెరుగైన సేవలు అందించేందుకు మా ఆర్డర్ బ్రో టీం నిరంతరం పనిచేస్తోందని వారు తెలిపారు. ఒక ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినాలి అంటే టైం చూసుకోవాలి, షెడ్యూల్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫుడ్ డెలివరీ యాప్స్ మనకు మార్కెట్లోకి వచ్చాయి. ఫుడ్ డెలివరీ యాప్స్ ఇంటి వద్దకే ఫుడ్ని డెలివరీ చేస్తాయి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని వెళ్ళి ఫుడ్ డెలివరీ యాప్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రైస్ని ఇంక్రీజ్ చేసేసి యాప్స్లో పెట్టేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి తినేదానికంటే ఎక్కువ కాస్ట్ మన ఇంటి వద్దకు వచ్చే ఫుడ్కి పెట్టాల్సి వస్తుంది. కస్టమర్ ఈ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో యాప్స్ ఉన్నా కూడా అన్ని యాప్స్ ఇదే సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వడం వల్ల కస్టమర్కి చాలా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆర్డర్ బ్రోని మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. ఆర్డర్ బ్రో ట్రాన్స్పరెంట్ ఫుడ్ డెలివరీ యాప్. ఇది ఫుడ్ని ట్రాన్స్పరెంట్గా డెలివరీ చేస్తుంది. ట్రాన్స్పరెంట్ అంటే మెనూలో మీకు ఏ ప్రైస్ అయితే డైనింగ్లో ఉంటుందో అదే ప్రైస్ ఆన్లైన్లో ఆర్డర్ బ్రోలో ఉంటుంది. సో సేమ్ ప్రైస్కే మీరు ఫుడ్ని ఆర్డర్ చేయవచ్చు. దీనికి డెలివరీ ఛార్జెస్ యాడ్ చేసి మీ ఇంటి వద్దకే ఫుడ్ని ట్రాన్స్పరెంట్గా డెలివరీ చేస్తాము. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు నంద్యాల పట్టణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించబడింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు మరియు వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నియంత్రణ కొరకు చెక్, క్లీన్, కవర్ అను దోమల నిర్మూలన నినాదాలతో ర్యాలీ సాయిబాబా నగర్ ఆర్చి వరకు సాగింది. అనంతరం ఆర్ఆర్ నర్సింగ్ కళాశాల నందు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ కాంతారావు నాయక్, డాక్టర్ జగదీష్ చంద్రారెడ్డి, డాక్టర్ కేఎస్పి శ్రీనివాసులు, జిల్లా సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, వెంకటేశ్వరారెడ్డి, విజయారెడ్డి మరియు ఎంపీహెచ్ఏ, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మనము ఈ మే 16న ప్రపంచ డెంగీ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాము.
అంటే ఈ డెంగీ జ్వరం అనేది ప్రజలందరికీ అవగాహన ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్ లో ఎక్కువగా ఈ దోమలు ఎక్కువ ఉండడం వల్ల తద్వారా ఈ ఫీవర్స్ రావడము, మరణాలు జరగడం జరుగుతూ ఉంది. సో ప్రజలకు మంచి అవగాహన ఉంది దీనికి సంబంధించి. కాబట్టి ఇది ప్రాణాంతకమైన వ్యాధి. యాక్చువల్గా డెంగీ ఫీవర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. సో పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ దోమలు కుట్టడం వల్ల ప్రాణాలు హరించుకుపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇది గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల్లో అవగాహన కల్పించడము, తర్వాత ప్రజలకు సంబంధించి ఈ దోమకు సంబంధించిన ఫీవర్ సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అన్ని ప్రజలకు అందించడానికి మలేరియా శాఖ తరఫున కూడా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా తీసుకుంటే గత సంవత్సరం నుంచి కూడా చూసుకుంటే ఒక సీజన్లో నంద్యాల జిల్లాలో డెంగీ జ్వరాలు తగ్గుతూ వస్తున్నాయి, తగ్గు పడుతూ ఉన్నాయి. అయినా కూడా ప్రతి సంవత్సరం మనకి సీజన్ జూన్ నుంచి డిసెంబర్ దాకా, జనవరి దాకా మనకు ఫీవర్స్ వస్తూనే ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ డెంగీ ఫీవర్స్ వచ్చేసి మంచి నీటిలో దోమలు పెరుగుతూ ఉంటాయి. మంచి నీటిలో దోమలు పెరుగుతాయి కాబట్టి చాలా చోట్ల మన జిల్లాలో అంటే మన నంద్యాల అర్బన్ ఏరియాస్లో కానీ లేదా సమీప చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లం స్కేసిటీ లేదు. కానీ కొన్ని ఏరియా ముఖ్యంగా బేతంచెర్ల, తర్వాత డోను ఏరియా ప్రాంతం, ఫ్యాక్టరీ ఏరియాలలో వాటర్ స్కేసిటీ సమ్మర్లో ముఖ్యంగా రోజు వాటర్ రాదు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా తొట్లలో కానీ లేకపోతే పాత్రలలో వేరే ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కానీ ఈ వాటర్ నిల్వించుకోవడము, తద్వారా 4 రోజులు 5 రోజులు అలాగే ఉంచుకోవడం వల్ల ఈ దోమలు లార్వా అనేది, డెంగీ లార్వా అనేది ఆ వాటర్లో పెరగడము, తద్వారా సాయంత్రం ముఖ్యంగా పగులు డే టైం ఈ దోమ గుర్తుంటుంది, ఉదయం పూట అవుతుంది దోమ గుర్తుంది. కాబట్టి చూస్తే గత సంవత్సరం కానీ అంత 9 సంవత్సరంలో కానీ డేంజర్లు ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎక్కువ స్టాక్ పెట్టుకొని డెంగీ ఫీవర్స్ ఎక్కువ వచ్చాయి. అయినా కూడా ఇంతవరకు మనకు డెంగీ జ్వరం ద్వారా మరణాలు అయితే ఇంతవరకు సంభవించలేదు. సో ఈ సంవత్సరం కూడా మన కలెక్టర్ మేడం గారు స్ట్రిక్ట్గా చెప్పడము, డెంగీ వల్ల ఒక మరణం జరగకూడదు, ఈసారి డెంగీ జ్వరాలని బాగా తగ్గించాలి. దానికి ముఖ్యంగా మనకు చేయాల్సింది ఏంటంటే డ్రై డే ఫ్రైడే యాక్టివిటీ. ఇది మందు వైద్యం అనేది పూర్తిగా ఇంకా వ్యాక్సిన్ రాలేదు, ట్రీట్మెంట్ అనేది మందు అనేది ఇంకా కనుక్కోలేదు. కాబట్టి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే సిమ్టమాటిక్ గా ట్రీట్మెంట్ ఇస్తారు. జస్ట్ పారాసిటమాల్ కానీ టాబ్లెట్ కానీ ఇంజెక్షన్స్, పారాసిటమాల్ కానీ, తర్వాత సెలైన్ బాటిల్ ఎక్కించడము, వాళ్ళు సస్టైనబుల్ గా అట్లా మెయింటైన్ చేసుకుంటూ అది ఫీవర్ తగ్గడానికి మనం ప్లాన్ చేస్తాం. అయితే ఈ ఫీవర్ అనేది నార్మల్ గా వచ్చి తగ్గిపోతుంది. కొంతమంది శాతంలో 100కి 1, 2, 2కి 5% శాతం మాత్రమే సీరియస్ గా అయిపోయి డెంగీ హిమరాజిక్ ఫీవర్, డెంగీ షాక్ సిండ్రోమ్ అనేది 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్ళడము, తద్వారా ప్రాణాంతకమైన ప్రాణాలు అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్న ప్లేట్లెట్ సపరేటర్ వల్ల కలెక్టర్ మేడం గారు స్ట్రిక్ట్ గా మన జిల్లాకి నంద్యాలలో ఈ ప్లేట్లెట్ సపరేటర్ కూడా తీసుకురావడము, తద్వారా వెంటనే వారికి ఏమైనా ప్లేట్లెట్ కౌంట్ తగ్గిన వెంటనే 10,000 కానీ 5,000 కానీ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్లేట్లెట్ సపరేట్ చేసి వాళ్ళకి ప్లేట్లెట్ ఎక్కించి జరుగుతూ ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, వైద్యపరంగా అన్ని రకాల సేవలు అందిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచడంపై సామాన్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై నంద్యాల పట్టణంలో నిరసనలతో హోరెత్తింది. తాజాగా ఇంధన ధరలను 3 రూపాయల చొప్పున పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం శ్రేణులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నంద్యాల పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు నరసింహ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు, అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోమని చెప్పిన బీజేపీ నేతలు నేడు గద్దెనెక్కిన తర్వాత అమాంతం ధరలు పెంచి ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలపై ఈ పెట్రోల్ భారం మరింత దారుణంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజా మద్దతుతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని సిపిఎం హెచ్చరించింది. ఈరోజు సిపిఎం పార్టీగా పెట్రోల్, డీజిల్ ధరలను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ధర్నా చేస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తుతా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందుకేమో
మేము ప్రజల మీద భారాలు వేయమో, ప్రజలను సురక్షితంగా కాపాడుతామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వస్తారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60 రూపాయల పెట్రోల్ ఈరోజు 122, 123 తీసుకొచ్చినారు. డీజిల్ ధరలో అట్లే తీసుకొచ్చినారు. నిన్న రాత్రి అర్ధరాత్రి పెట్రోల్ 3 రూపాయలు, డీజిల్ 3 రూపాయలు ధరలు పెంచి ఈరోజు ప్రజల మీద భారాలు వేసేసినారు. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంది, అందుకే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయని చెప్తా ఉన్నారు. మేము సిపిఎం పార్టీకి ఈరోజు మోడీని అడుగుతా ఉన్నాము, ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉన్నా రష్యాతో ఒప్పందం చేసుకొని నెల కిందట ఒక సంవత్సరానికి సరిపడా ఆయిల్ దిగుమతి చేసుకున్నావు. ఈరోజు లోకల్లో ఉన్న బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, స్టేటస్లలో కానీ ఫేస్బుక్లలో కానీ యుద్ధం కారణంగానే ఈరోజు బీజేపీ పార్టీ ధరలు పెంచాలని చెప్పి చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాము, చమురు ధరలు పెంచాల్సిన అవసరం లేదు. చమురు బాగా ఉంది, అదేవిధంగా ఆయిల్ నిల్వలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి భారతదేశంలో. ఈరోజు ఆదాని అమ్మాలి లాంటి వాళ్లకు బీజేపీ పార్టీ ఊర్జం చేస్తా ఉంది. వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆదాని అమ్మాయిలకు దోచిపెట్టడానికి పెట్రోల్ డీజిల్ పెంచి ప్రజలను నడ్డి విరుస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీ మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాదు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఇంకా ఈరోజు ట్రాన్స్పోర్ట్ వచ్చేటివన్నీ ఈరోజు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను పూర్తి రద్దు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాము. మీ దొంగ కబుర్లు ఏవైతే ప్రజలు మీద భారాన్ని వేస్తున్నారో, మీరు దొంగ కబుర్లు చెప్తున్నారు మీ బీజేపీ పార్టీ నాయకులు, ఆ కబుర్లన్నీ పక్కన పెట్టండి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పూర్తిగా రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా బండియాత్మకూరు మండలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైశాఖ అమావాస్య అలాగే శని జయంతిని పురస్కరించుకొని మండలంలోని పెద్ద దేవలాపురం గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఏకశిల అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, విశేష అర్చనలు జరిపారు. శని జయంతి సందర్భంగా నవగ్రహ దోషాలు తొలగిపోవాలని కాంక్షిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి కన్నుల పండువగా మహామంగళహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవలాపురం గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి కృపా కటాక్షాల కోసం భక్తులు వేచి ఉండి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దదేవలాపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఇక్కడ వైశాఖ అమావాస్య సందర్భంగా మరియు శని జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, ఆకు పూజలు, అభిషేకాలు ఇక్కడ నిర్వహించడం జరిగినది. అలాగే ఇక్కడ రాత్రి మహామంగళహారతి కూడా 1 గంటకు మహామంగళహారతి ఇస్తారు. కావున భక్తులు కూడా ఇందులో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. ఆ నిత్యాన్నదానంలో భక్తులు వేలాది మంది స్వామివారిని ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలి ప్రజల్లో శాస్త్రీయ విధానాన్ని ప్రోత్సహించేందుకు జన విజ్ఞాన వేదిక మరో కీలక అడుగు వేసింది. నంద్యాల వేదికగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈరోజు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గత అనేక సంవత్సరాలుగా సమాజాన్ని మేలుకొల్పుతూ ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపుతున్న జన విజ్ఞాన వేదిక నంద్యాల పట్టణంలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాలలో ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నేటి నుండి 2 రోజుల పాటు
ఈ శిక్షణా శిబిరం కొనసాగనుంది. ఈ ప్రతిష్టాత్మక శిక్షణా తరగతులకు రాయలసీమ పరిధిలోని జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో జేవీవి ప్రతినిధులు, మేధావులు హాజరయ్యారు. సమాజంలో పెరుగుతున్న మూఢత్వానికి వ్యతిరేకంగా శాస్త్రీయ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ సామాజిక, శాస్త్రీయ అంశాలపై ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నంద్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతులకు రాయలసీమ జిల్లాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి దాదాపు 100 మందికి పైగా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు, జన విజ్ఞాన వేదిక నాయకులు, సైన్స్ ఉద్యమ నాయకులు హాజరవుతున్నారు. ఈ 2 రోజులు ఇక్కడ ఈ తరగతులు జరగబోతున్నాయి. వివిధ అంశాల మీద ఈ తరగతులు, శిక్షణ తరగతులు జరుపుకుంటున్నాం. దీంట్లో మతత్వము, మతోన్మాదము, శాస్త్రీయ వైఖరులు, సామాజిక న్యాయము, మహిళలు, సాధికారత అనే విషయాల మీద ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి క్లాసులను నంద్యాల జిల్లా నంద్యాలలోని న్యూక్లియస్ కళాశాలలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. జన విజ్ఞాన వేదిక ఆశయాలలో ప్రధానమైనటువంటి ఆశయం శాస్త్రీయ ప్రచారం అనేటువంటిది చేయాలి. దీనికోసం కృషి చేస్తూ ఉన్నటువంటి మిత్రులందరినీ కలుపుకొని ఒక 100 మంది పైగా ఈరోజు ఇక్కడికి రావడం అన్నటువంటిది, ఇక్కడికి వచ్చి అనేక అంశాలపైన లోతైనటువంటి శాస్త్రీయ అవగాహన పెంచుకోవడము, దీన్ని ప్రజలకు తిరిగి అందించడం అనేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ క్లాసుల ద్వారా మేము ఆశిస్తున్నటువంటిది ఏంటి అంటే, మన దేశంలో ఏవైతే ముందుకు ఏవైతే పెడదోరణలు ఏవైతే వస్తూ ఉన్నాయో వాటన్నిటిని ఎందుకు అలా జరుగుతూ ఉన్నవి, ఈ మతము, మతత్వము, తర్వాత కార్పొరేటీకరణ అనేది ఎక్కువగా ప్రేరేపితం అవుతా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో భారతదేశం ఏ విధంగా ఉండాలి అన్నటువంటి దానిపైన శాస్త్రీయమైనటువంటి వివరణను ఈ క్లాసుల ద్వారా ప్రజలకు తెలియజేయడం అన్నటువంటిది జరుగుతుంది. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి క్లాసులు న్యూక్లియస్ కళాశాలలో జరగడం మాకు చాలా ఆనందదాయకం. సొసైటీలో సైంటిఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ఏర్పడ్డాయి. దానికోసం గవర్నమెంట్ టీచర్స్, అలాగే సొసైటీలో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అందులో మేము కూడా భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందదాయకం. ఇటువంటి తరగతులు భవిష్యత్తులో ఏదైనా కండక్ట్ చేయాలని కూడా వేదికగా న్యూక్లియస్ కళాశాల ఎప్పుడు ముందుంటారని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. మాకు ఇది అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. ముందుగా ఈ క్లాసులకి ఆతిథ్యం ఇస్తున్న న్యూక్లియర్ కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు. ప్రధానంగా శాస్త్ర విజ్ఞాన ఫలితాలు సామాన్యులకు అందాలి అన్నది జన విజ్ఞాన వేదిక లక్ష్యం. దాంతోపాటు సామాజిక న్యాయము, స్వావలంబన, సైంటిఫిక్ టెంపర్మెంట్, శాస్త్రీయ దృక్పథం ఇవి పెంచాలి. ఇవన్నింటినీ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన యువ కార్యకర్తలకు, నాయకులకు మరోసారి పునశ్చరణ కోసం ఈ క్లాసులు పెట్టుకోవడం జరిగింది. మేము బాధ్యతలు చేపట్టిన తర్వాత మొత్తం జిల్లా వ్యాప్తంగా 10,500 మంది విద్యార్థులతో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ రాపించడం జరిగింది. రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యురేకా సైన్స్ ఎక్స్పో కింద అత్యధిక ఎక్స్పెరిమెంట్స్ వినూత్న వీడియో పోటీలు నిర్వహించిన సంఖ్య కూడా మా జిల్లాదే. మరి రాష్ట్ర నాయకత్వం యొక్క సూచన మేరకు నంద్యాల జిల్లాలోని నంద్యాల ప్రధాన కేంద్రంలో న్యూక్లియస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వారి సౌజన్యంతో మొట్టమొదటిసారిగా మా కింది జిల్లాలు, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ విజయవాడ కింది జిల్లాల నుంచి 100 మంది శిక్షకులతో ఎన్ శంకరయ్య గారు కావచ్చు, మురళీధర్ సార్ కావచ్చు, తవ్వ సురేష్ గారు కావచ్చు, రేపు మా మాజీ ఎమ్మెల్సీ, మాజీ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు గేయానంద్ గారు వస్తున్నారు. వీరందరి ద్వారా శిక్షణ తీసుకొని మేము శిక్షణ పొంది సమాజాన్ని శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేసే విధంగా, ప్రస్తుత పరిస్థితులకు ఎదురొడ్డే విధంగా తయారు కావడానికి ఈ శిక్షణ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము 4-5 రోజులని శ్రమ తీసుకొని ఈ యొక్క శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఏపీ పీటీడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేశారు. నేటి నుండి 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నంద్యాల ఆర్టీసీ డిపో నందు ఉద్యోగ సంఘాల నేతలు, కార్మికులు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నేటి నుండి 2 రోజుల పాటు ఉద్యోగులందరూ విధులకు రెడ్ బ్యాడ్జీలు ధరించి హాజరవుతారని, డిపోల వద్ద గేట్ మీటింగులు మరియు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని ఈ సందర్భంగా కార్మిక నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14/5/2026 తేదీన విజయవాడలో రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారము ఏపీఎస్ ఆర్టీసీలో జరుగుతున్నటువంటి విద్యుత్ బస్సులపై అదే విధముగా దాదాపుగా 30 డిమాండ్లతో కూడిన ఒక నివేదిక ఇవ్వడం, ఎండి గారికి అదే విధముగా ఈ కార్యక్రమాలలో ఎక్కడ కూడా ప్రభుత్వం వైపు అయితే వ్యతిరేకం కాదు, ఏదైనా మా ఆర్థికపరమైన అంశాలతో కూడినటువంటి విషయాలు మాత్రమే ఇవి. ఈరోజు ఈ బస్సులు తీసుకురావడం అనేది ప్రభుత్వం ఇచ్చిన దానికి అంగీకరిస్తున్నాం, సంతోషమే. కానీ ఈ విధి విధానాలు అనేది ఆర్టీసీలో ఆస్తులు నష్టపోవడం, బస్సుల సంఖ్య పెరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు పరం చేయడం, ఇలాంటి నినాదంపై మేము వ్యతిరేకిస్తున్నామే తప్ప ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదని మరొకసారి తెలియజేస్తున్నాం. వీటిపై ఈరోజు గతంలో ఎన్నోసార్లు ప్రణాళిక దాదాపు 15 సార్లు కూడా ఎండి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఈ బస్సుల ప్రాతిపదిక మీదకి వస్తే ఆల్రెడీ గతంలో 12 డిపోలు ఆల్రెడీ ఈ బస్సుకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరగడంలో అప్పటికి యాజమాన్యానికి రిక్వెస్ట్ పదాలు ఇచ్చినా వాళ్ళు యథావిధిగా కొనసాగిస్తూ ఆర్టీసీని అడపా కుదుపులుగా అంచెలంచెలుగా వాటిని ఎంతసేపు ఉన్నా కానీ ఆర్టీసీని అనేకాంతం చేయాలనే ఆలోచనతోనే ఉంది తప్ప ఏ ఆలోచన కూడా చేయకుండా ఆర్టీసీ వర్కర్లకు అన్యాయం చేస్తుందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గతంలో 12 డిపోలు సింహాచలం, గాజువాక, మహేంద్రవరం, కాకినాడ, విద్యాధరపురం, మంగళగిరి, గుంటూరు, నెల్లూరు మండలం, కడప, అనంతపూర్, కర్నూలు ఈ జిల్లాలలో ఆల్రెడీ ఈ బస్సుల ప్రణాళిక స్టార్ట్ అయింది. డిపోలు మూతేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్కు రిక్వెస్ట్లు అడుగుతున్నారు మేనేజ్మెంట్. అయినా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం అడిగేది ఏమంటే, అయ్యా మేమైతే వ్యతిరేకం కాదు, మా కడుపు ఆ ఘోషను పరిష్కరించండి. ఈరోజు రిక్రూట్మెంట్ లేక నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, వాటిపై మేము ప్రణాళిక ప్రకారం ఉద్యమాలు చేస్తున్నాము తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ విధముగా ఎండి గారికి ఇచ్చిన లేఖలో దాదాపు 15 పేజీలతో కూడినటువంటి లేఖ నిన్న ఇవ్వడం జరిగింది. 15వ తారీఖు ఎండి గారికి 15 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కడ కూడా అనవసరమైన పదాలు లేవు, గవర్నమెంట్కి వ్యతిరేకం అందుకు లేవు. కేవలం కడుపు కోత, ఆర్టీసీ వర్కర్ రోడ్డు మీద పడుతుందని ఒక నినాదంతోనే ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ రోజు అన్నారు, ఏమవుతుందిలే చిన్న డిపోలే కదా, మన వరకు రాదు, ఏమి ఇబ్బంది లేదని చాలామంది ఇదే లేదంటే అయిపోయింది ఆర్టీసీ అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు, కానీ ఈ మధ్య కాలంలోనే మళ్ళీ కొత్తగా ఒక సరుకు రిలీజ్ చేసినారు. దాంట్లో నంద్యాల ఉంది, బాగా చూడండి నంద్యాల ఉంది. రేపు మన పరిస్థితి ఏంది? ఇలాగే మూగబోయి ఉంటే రేపు ఈ గేటు మూసేసి మన ఉద్యోగాలు మనం ఎక్కడ పోవాలా? ఇది కూడా గమనించాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈరోజు ఈ సమావేశ యొక్క ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర కార్యదర్శి తెలియజేశారు. మరి అనేక సంవత్సరాలుగా ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల మీద తరచూ ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పటికెప్పుడు అటు ప్రభుత్వంతో ఇటు యాజమాన్యంతో సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో ఏదైతే మన భారత ప్రధాని గారు ప్రవేశపెట్టారో ఈ బస్సులను నడపాలి, ఈ కాలుష్యాన్ని నివారించాలనే కాన్సెప్ట్తో ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం, ఈ ఎలక్ట్రిక్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆర్టీసీ వారి ద్వారానే ఈ బస్సులు నడపాలి,
ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్ తోటి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా రాయమాల్పురంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇంటి స్థలాల వివాదం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో సర్వే నంబర్ 164/2లో ఉన్న 0.19 సెంట్ల ల్యాండ్ సీలింగ్ భూమిపై గత 4 దశాబ్దాలుగా పేదలు అనుభవంలో ఉన్నారు. నాడు మల్లెలపాల్ అనే వ్యక్తి అనుభవంలో లేని ఈ స్థలాన్ని తమకు మంజూరు చేయాలని కోరగా నాటి మండల రెవెన్యూ అధికారి శివరామిరెడ్డి ప్రభుత్వం తరపున గ్రామానికి చెందిన షేక్ హుసేన్ బీకి 0.12 సెంట్ల ఇంటి స్థలాన్ని 2015 టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారికంగా మంజూరు చేశారు. అయితే ప్రస్తుతం మళ్ళీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో అదే స్థలాన్ని తక్షణమే ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా తాము ఇక్కడే బతుకుతున్నామని ఉన్న పలంగా ఇళ్లను ఖాళీ చేయమనడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను కాదని ఇప్పుడు తమను రోడ్డున పడేయొద్దని ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈరోజు సారు ఈ స్థలం వచ్చి మనకి 40 ఏళ్ళు అయింది సార్. ఇది నిలబెట్టి కడతా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది సార్. డబ్బులు లేక పిల్లలకు చదివించుకుంటా అట్లా నిలబడిపోయింది. ఈ మంచి పెట్టిన మంచి మన పార్టీ మంచి ఊరికలు ఎక్కడిది అక్కడ భూమా నాగిరెడ్డికి మంచి ఇంకా తిరిగినాడు ఇక్కడ సతాయిస్తున్నాడు మనకి. ఆ ఇంట్లో కాడికి వచ్చి నమ్మ పేరు మీద ఇల్లు కూడా ఇల్లు కాడ ఆడ ఏమో కాగితాలు రాసి పెడుతుంటే నేను తీసేసాను చూడండి సార్. వీళ్ళకి ఎందుకు పెడతాను అని ఇట్లా జరుగుతుంది సార్. ఒకసారి ఆడ స్థలం తీసుకుంటే రాళ్ళు కొలబడినాడు, అది కేసు పెట్టినాం మనం. ఈయన కాసన్న మళ్ళా వాళ్ళకి ఇద్దరికి కలుపుకున్నాడు. హబీబు ఈ పాపన్న ముగ్గురు కలిసి మాకు సతాయిస్తున్నారు సార్. మేము ఊళ్ళో ఉండాలన్నా పోవాలన్నా మేము ఏమన్నా మందు తాగి సావాలన్నా అనే బాధ అవుతుంది సార్. మాకి నెలకు ఒకసారి పెట్టుకుంటున్నారు సార్. మనకి నెలకి ఒక 10 గ్యాప్ ఇస్తున్నాడు, నెలకు పెట్టుకుంటున్నాడు. అది ఏంటికేమో స్థలము ఏమో చెట్లు అవి ఏమో ఉన్నాయని మనం పిల్లలు చెప్పినాడని వాళ్ళ పక్క పోయి మన పిల్లల మీద చెప్పి 1-2 ఎట్టమే ఇంకా మనం మీద అంత కష్టపెట్టినది. అదే ఇంకా ఇక్కడ పార్టీ కదా, ఇక్కడ ఇల్లు అక్కడ వాళ్ళని పార్టీ లేదు సార్. ఊరికి చుట్టూ పోతుండే మా పిల్లలు అంతే. పార్టీ అంటే వాళ్ళకి తినడం లే, వాళ్ళకి చేయడం లే, వాళ్ళు అది ఏం దమ్మి బొట్టు కూడా మాకు ఆదాయం చూస్తా ఇంత జరుగుతుంది మన మీద. ఇందులో ఏం లే, ఇది కలం ఉండే సార్. మాకు ఆడ ఇల్లు ఉండే, ఊళ్ళో చేసుకున్నాము. ఇది కలం చేసుకుని ఎద్దులకు కట్టేసుకుంటాం, బర్రెలకి చేసుకుంటుంటే ఇంకా ఇల్లు వేసుకున్నాం. ఆడ స్థలం ఉందని ఇల్లు పెట్టుకున్నాం సార్. ఇది ఎవరు దొంగలనే మేము ఎవరో ముసలి ఆ ఊళ్ళో వాళ్ళ దీనిలో ఊళ్ళో కూడా పోయి సచ్చుకుంటాం సార్. ఊరల్లా ఇల్లు అటాచ్ మనుషులు ఏం కథ, ఇళ్ళ కొడుకులు ఏమైనా తాగుతారా, ఏమైనా అడుగులు చేస్తారా అని అడుగుతారు సార్. మీరు అడిగినా కానీ నిజం ఉండాలా అంతే చూడు. మాది రాయమాల్పురం గ్రామము. మేము గతంలో ఊళ్ళోనే నివసిస్తున్నాం, ఊళ్ళోనే ఉన్నాం రాయమాల్పురంలో. మాకు ఏమి లేని టైంలో పట్టాలు ఇచ్చినారు, 4 పట్టాలు. షేక్ కాజాబీ, షాహీనా, షేక్ హుసేన్ బీ, వాహిదా, ఈ 4గురికి పట్టాలు ఇచ్చినారు. అది గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినారు. అయినా అప్పటి నుంచి కూడా ఈ పొద్దు వరకు మాకు సతాయిస్తూనే ఉన్నారు. పట్టాలు ఇచ్చిన తర్వాత నుంచి కూడా సతాయిస్తున్నారు. మేమైతే ఎవరిది దౌర్జన్యంగా లాక్కలేదు, ఎవరి దగ్గర దౌర్జన్యంగా తీసుకెళ్లేదు. ఈ శివరామరెడ్డి సార్ పట్టాలు ఇచ్చినాడు మాకు అన్ని ఆ రోజులలో చూసే. గతంలో ఇప్పుడు మేము బిల్డింగ్ కూడా కట్టి, నేను కరోనా టైంలో బిల్డింగ్ కట్టినాను. వాళ్ళైతే ఇప్పుడు నోటీస్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ కట్టినట్ట. నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరైనా బిల్డింగ్ కట్టగలుగుతుంది నేను ఇది ఇస్తా. ఆ బిల్డింగ్ కొత్తదే పాతదే వాళ్ళే చూడొచ్చు వచ్చి ఎవరైనా ఆఫీసర్లు. గతంలో మా ఊర్లో గలాటలు లేవు, ఇంతవరకు ఏమి లేవు. ఇటువంటి రాజకీయ సమస్యలు చేసి మనకైతే రాజకీయం ఏం సంబంధం లేదు. రాజకీయం సంబంధం లేనిది వెళ్ళొచ్చేసి వాళ్ళు వచ్చి వాటికి మనం పోరాడుతున్నాం. ఆర్డీఓ గారు సార్ పిల్లపిన్నారు, ఆర్డీఓ గారు సార్ కట్టిపోయినాం, ఎంఆర్ఓ సార్ పిల్లలు ఎంఆర్ఓ సార్ కట్టిపోయినాం, అందరి దగ్గర డాక్యుమెంట్లు చూపించాం. సార్ వాళ్ళు కూడా సర్లే అన్నారు. అన్ని చూసి కూడా ఎట్లెట్ వచ్చింది ఏం కదా అనే దానికి కూడా వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ ఇచ్చినాం.
అన్ని విధాలుగా మాట్లాడినాం. పోనీ మనం దౌర్జన్యంగా ఎవరి దగ్గర తీసుకెళ్లేదు. పోయి మళ్ళీ ఈ రోజు వచ్చేసి ఆఫీసర్లు మా కామెకు వచ్చేసి ఆపరేషన్ జరిగింటే కరోనాలో ఉన్నాం మేము. ఈ రోజు పోయి వాళ్ళ ఆఫీసర్లు కొలతాలని ఏదో చెప్పలే చేయలే. ఈ రోజు ఒకైనా పోయి బ్యానర్ కట్టినారు. బ్యానర్ ఏమని కట్టినారు, ఇది గవర్నమెంట్ స్థలం అని కట్టేసినారు. అంతవరకే. అటువంటివి చేస్తే ఇప్పుడు ఎవరు పెట్టినది, రైమాలపురంలో కాశన్న, హబీబుల్లా, పాపన్న వీళ్ళు ముగ్గురు అర్జీ ఇచ్చినారంట మా మీద. మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కాశన్న గతంలో వాళ్ళ భార్య సర్పంచ్ వైసీపీ భూమనారెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ భార్య సర్పంచ్ అయితే ఈయన సర్పంచ్ భర్త. తర్వాత పూలాసీను వాళ్ళమ్మ చేసింది సర్పంచ్గా. అయినా మాకు ఈ పొద్దుటికి ఏ పొద్దుటి నుంచి కూడా ఈ పట్టాలు ఇచ్చినా తీయగా సతాయిసని అన్నాడు. ఆయన స్థలం ఏదో వాళ్ళ సచివాలయంలో లాక్కున్నారంటే అది మనకేం సంబంధం లే, మనం ఏం చెప్పలే. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఆయన లాక్కున్నప్పుడు కూడా నా స్థలం చూపించినాడు, ఎదురు మా స్థలం, అది కూడా లాక్కరిసారంటే వాళ్ళ కాడ పట్టాలు ఉన్నాయన్నారు. ఆ రోజులలో ఎస్ఐ ఎంఆర్ఓ వచ్చి లాక్కున్నారు. కానీ మేము ఇట్లా నోటీసులు అప్లికేషన్లు ఇచ్చినట్టు ఏమంటే చూపించమని చెప్పండి. అనవసరంగా ఊర్లలో ప్రశాంతమైన ఊళ్ళలో గలాటలు చేయడము, మంచి పనులు చేస్తే బాగుంటుంది. కానీ ఎవరైనా ఊరికి అభివృద్ధి చేయండి, అంతవరకే. దానికి అందరూ సహకరిస్తాం. ఇటాటి లిగాడి పనులు ఎవరో లాక్కున్నారంటే గతంలో ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సీలింగ్ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా లాక్కున్నారు. ఆయన ఒక్కందే కాదు, ఒక కొత్తపల్లి అయితేనేమి, నుంచి ఇది కొట్టాలు అయితేనేమి, పోలూరు అయితేనేమి, పోలూరులో రైమాల్పురంలో ఉన్నది ఒక 2 ఎకరాల పొలం పోయింది. ఇవల్ల దానికి ఇటువంటి సమస్యలు చేసే వాళ్ళకు తగిన మీరు ఆఫీసర్లు కూడా దీన్ని చూసి ఏదైనా ఉంటే న్యాయం చేయమని కోరడం అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశుభ్రమైన నంద్యాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్న జిల్లా కలెక్టర్. 40 ఏళ్ల తర్వాత ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం. నంద్యాలలో సరికొత్త డెలివరీ యాప్ ఆర్డర్ బ్రో ప్రారంభం. రెస్టారెంట్ ధరలకే ఫుడ్ మరియు గ్రోసరీ డెలివరీ. ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేవన్న నిర్వాహకులు నాగేంద్ర. నేడు ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం. నంద్యాలలో హోరెత్తిన నిరసనలు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సిపిఎం ఆగ్రహం. ఏకశిల అభయాంజనేయ స్వామి ఆలయంలో కనుల పండువగా మహామంగళహారతి. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు. ఏపీ పీటీడీ ఆధ్వర్యంలో నేటి నుండి 2 రోజుల పాటు ధర్నా కార్యక్రమాలు. నంద్యాల మండలం రాయమాల్పురంలో పేదల ఇంటి స్థలాల వివాదం. అధికారుల నోటీసులపై బాధితుల ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.